నా ఫస్ట్ గర్ల్ ఫ్రెండ్ పేరు ఈ బండి పెట్టుకున్నాను రాజా. స్మూత్ గా హ్యాండిల్ చేయ రాజా. గంగమ్మ కోనేరు కదా? పేరుకే కోనేరు, ఇప్పుడు గంగమ్మ లేదు కోనేరు లేదు, మొత్తం తవ్వేశారు. ఎవరు ఈ ఊరికి కొత్త అంటావు రాజా? ఇన్ని పాత విషయాలు ఎలా తెలుసు నీకు? మా తాత ఊరే. ఒకప్పుడు ఇది ఫారెస్ట్ ఏరియా, ఇప్పుడు ఇలా మైనింగ్ చేసి పనికి రాకుండా చేశారు. మీ తాత కూడా ఈ ఊరేనమ్మా? మైనింగ్ మహిమ టిప్పు. ఇక్కడ మట్టిని తవ్వితే మనీ వస్తుంది. ఏమయ్యా నీ కారు తోటలో వచ్చా? కారు తోటలో వచ్చా? టిప్పు సుల్తాన్ కారు తోలితే కారు చూడు మాత్రం వినపడుద్ది. నువ్వు డ్రైవింగ్ రాదుగా? డ్రైవింగ్ రాక కాదు, రజాన్ని గట్టిగా తొక్కడం ఇష్టం లేదుగా. 6 అడుగులు ఉన్నాం కదా అని ఎలా పడితే అలా తొక్కేస్తావా? రేయ్, నువ్వేగా క్యాట్ బాల్ తో బొక్క పెట్టావు. నువ్వు బొక్క పెట్టింది నా కారు కాదురా, నా రజాకి. అందుకే రివెంజ్ తెచ్చుకుంటా. రక్తాన్ని రక్తం, కన్ను కన్ను, పండు పన్ను, బొక్కకు బొక్క, నీకు బొక్క పెట్టా. రే సైతానికే బచ్చా, సైతానికే బచ్చా. మా అవ్వ రాత్రి అంతా ఏడుస్తానే ఉంది. అమ్మా, నేను మీకు తెలుసా? ఎన్నో ఏళ్ళు గతించిపోయినవి కానీ మీ నాన్న రామూర్తి నాయుడు గారు ఫారెస్ట్ రేంజర్. నువ్వప్పుడు పొత్తిళ్లలో ఉన్నావు. మీ అమ్మకు తమ్ముడు ఉన్నాడయ్యా, కర్ణాటి చక్రవర్తి అని. పాము ముంగిసా కలిస్తేనే మీ మామ. నన్ను లేచినాడు. 4 రోజులు ఇంటికి రాక ఎక్కడికి వెళ్ళారా? అదిగో మీ బావగారు వచ్చారు. ఏం చేస్తున్నావురా? ఎక్కడున్నావు ఇన్ని రోజులు? డబ్బంటే అంత ఇష్టమా? డబ్బు కోసం ఏమైనా చేస్తావా? ఎక్కడ చెప్పు. గంజాయి, నల్ల మందు, బ్రౌన్ షుగర్ అమ్ముతున్నాడంట. ఏంట్రా ఇవి? ఏంటివి? చూడు, ఎక్కడ తీరా గోపన్న ఏదో తెలియక పిల్లడా వీడు? ఈ వయసులో వీడి వయసులో కుర్రాన్ని చంపాడు తెలుసా? 10 ఏళ్ళు వీడు జైల్లో పెడితే చలనం శయనం ఏ తల్లు నల్లాడిరో అందరం కాదు, నేనే వేరు కదా, ఒక్కవి కాదే, నమ్ముటి మానవి. కన్నీటంబడి కాగిపోయినవి నిక్కం బిందు పాషాణముల్. నిన్నెత్తుకుని చాలా దూరం పరిగెత్తానయ్యా, దొరికిపోతానేమోనని భయం వేసింది. నిన్ను సుబ్రహ్మణ్యం గారు సాక్కుంటానన్నారు. మీ నాన్నగారు ఆయనకి ఎప్పుడో సాయం చేశారంట. మీ అమ్మ నాన్నతో పాటు మా ఆయన్ని కూడా చంపేశాడు. అప్పుడు పారిపోయి ఎక్కడెక్కడో బతికాను. ఆఖరి రోజుల్లో ఇక్కడ బతుకుదామని వస్తే ఈ ఊరే మట్టి కొట్టుకుపోయింది. మరి చక్రవర్తి ఏమయ్యాడు? చచ్చిపోయాడని కొంతమంది చెప్పారు, ఊళ్ళో నుంచి పారిపోయాడని కొంతమంది అంటారు. చూస్తే గుర్తుపడతారా? 25 ఏళ్ల ముందు పేలగా ఉండేవాడు. పెద్ద అయితే మొహం మారిపోద్ది కదయ్యా, చూస్తే గుర్తుపడతానేమో. బాబు, మీ తాత అస్థికలు ఈ ఊళ్ళోనే ఎందుకు కలపమన్నాడో ఇప్పుడు అర్థమైంది. ఆ పెద్ద ఆయనతో పాటు మీ అమ్మ నాన్న కూడా పిండం పెడతావానేమో. పెడతావా?
పోలీసులు ఇంతమంది ఉన్నారేంటి? బాసు, నువ్వు నిజంగా నాటకాలు మేడం సర్కస్ కంపెనీయేనా? టిప్పు ఇంకో దారి లేదా? అటు వెళ్ళొచ్చు మేడం, అటు కూడా వెళ్ళొచ్చు, కాకపోతే గుడ్డ దిగాలి మేడం. దేవికా ఎక్కడ ఉన్నావు? మేము మళ్ళీ వస్తాం. ఏంటి ఎక్కడ ఉండేది? ఏయ్, రేయ్, ఇంకా అడగలడా? రే లంబు, డబ్బులు ఇచ్చాలరా? నేను మక్కాలరా మొగుడా? రే డబ్బులు రజా ఉసురు పెట్టిపోతారా మీరు? డబ్బులు ఇవ్వాలయ్యా వాళ్ళు. డబ్బులు ఏంటయ్యా? మీరు ఇస్తారా డబ్బులు? సరే, సరే. సార్ వాడు నా డబ్బులు లేకుండా వెళ్ళిపోతారు సార్. వాడేమో నాటకాలు వేసేవాడు సార్, అదేమో సర్కస్ కంపెనీ సార్. సర్కసా? అవును సార్, వాడేమో సురభి సార్, ఇదేమో జెమినీ సార్. జెమినీ అంటే పిపిపి అనే జెమినీ టీవీ కాదు సార్. ఎక్కడికెక్కరా? జెమినీ సర్కస్. ఎక్కడికెక్కరు? నల్ల చెరువుని ఎక్కారు సార్, వాళ్ళది ఏయ్, మాత్రం బళ్ళారు పోయ్. సార్. నల్ల పో. చెరువులో సరే సార్. చూడడానికి మన కారు ఎక్కారు. హూరో. ఓకే సార్. ఇడుకురో. రేయ్, ఫోన్ మాడు. డిస్ట్రిబ్యూషన్ అయింది సార్. సార్ మన ఇండియాలో మన పాస్ ఫ్రీగా పోసుకోలేమా? ఊళ్ళో ఇంటి కారు ఉంటే నీ కారు ఎందుకు ఎక్కరా? ట్రక్కులు వెయిటింగ్ అప్ప, తవ్వడం కూడా చేత కాదు. చూస్తావే చెప్పు. సారీ సార్, దారుణం జరిగింది. ఏం జరిగింది? పల్లమెట్ట జంక్షన్ దగ్గర ప్రాబ్లం వచ్చేసింది. మనం తవ్విన కనంతా వాటర్తో నిండిపోయింది. సుమారు 100 మందికి పైగా చనిపోయింది సార్. సరే చనిపోయారు, అయితే ఇప్పుడు ఏం చేయాలి? బాడీస్ బయటికి తీయాలి. బడికి తీసి ఏం చేస్తావు? శవాలు వేసుకొని ఊరంతా ఊరేగుతావా? సైదా వెళ్ళు, ఏం చేస్తావో నాకు తెలీదు. అరగంటలో పని స్టార్ట్ అయిపోవాలి. కమాన్ ఫాస్ట్. ఓకే అప్ప, పదండి. మినిస్టర్ గారు, ఆ ఫారెస్ట్ ఏరియా క్లియర్ చేశారు. థ్యాంక్ యూ. లాక్కురండ్రా వాడిని. మిమ్మల్ని పంపించింది చెప్పురా, చెప్పు. ఎవడిచ్చారా? చెప్పు. చక్రవర్తి. అబ్బా, నీ బాబు వల్లే కాలేదురా నన్ను చంపటం. నీ వల్ల అయితా? నీ బాబుని చంపితే మైండ్స్ వచ్చినాయి. ఇప్పుడు నేను ఫ్రీగా చెప్పాల్సి వస్తుంది కదరా. అబ్బా, చక్రవర్తి బతికే ఉన్నాడు. వాడు చచ్చిపోయాడు కదరా. కర్ణాటక చక్రవర్తి చచ్చిపోయాడు కదరా. భయపడ్డావా? చక్రవర్తి పేరు వింటే భయపడ్డావా? చక్రవర్తి చచ్చిపోయాడు అనుకున్నావు కదూ? నిన్ను చంపడానికే ఉన్నాడు. అబ్బా, పట్టాభి, చక్రవర్తి ఎక్కడ ఉంటాడో వాడికి తెలిసి ఉంటుంది. పట్టుకోండి. ఓగి, ఇక్కడి. చక్రవర్తి ఎక్కడ ఉంటాడ్రా? చెప్పు. కర్ణాటక చక్రవర్తి ఎక్కడ్రా?
ప్రతి వాళ్ళు వస్తారు వేషాలు వేయడానికి. ఇదేంటి గిర్రం తిరుగుతావేంటి? ఆ? ఈ కుక్క పిల్ల పోజేంటి? రతి మన్మధులంటే ఎంత రొమాంటిక్ గా ఉండాలో తెలుసా?